చదివిస్తేందుకు కైకూలు చేసి కావచ్చు నానా ఇబ్బందులు పడి చదివిస్తున్న మీ అందరికి తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే మీ ఓట్లు అమ్ముకోకండి. మీ పిల్లలు హైదరాబాద్ లా చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుకుంటా అడవులు గుప్పెట్లో పెట్టుకొని 5 రూపాయల బియ్యం తినుకుంటా తారం పొడి ఒక పూట తినకుండా అవమానాలు పడుకుంటా కొంతమంది ఏదో సోకులకు రాజకీయ నాయకులు బట్టి తిరుగుతున్న వాళ్ళందరినీ పక్కకు పెట్టండి. 99% ఇబ్బందులు పడుకుంటా మా భవిష్యత్ ఏం కావాలి? ఇంటికాడ చెల్లెళ్ళు పెళ్లికున్నారు, అక్కలు పెళ్లికున్నారు, అప్పులు చేసి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. కేవలం ఏదో ఒక ఉద్యోగం వస్తే గౌరవంగా బుక్కడి భువనన్నా వాళ్ళకు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలంటే పిచ్చి స్కీములు పెట్టి పిచ్చపొలు లెక్క మన అడక తినే స్థాయికి తీసుకొచ్చి మన ఇళ్లలో నచ్చిపోతే నాకు 5,000 రూపాయలు ఇచ్చిండు, ఒక బియ్యం బస్తా ఇచ్చిండు అనగానే గొప్ప రాజకీయ నాయకులు అవుతున్నారే. వాడు 5,000 రూపాయలు బియ్యం బస్తా ఇస్తే మనం గొప్ప చెప్పుకునే స్థాయిలో అంత నిర్వీర్యంగా అంత దయనీయంగా తెలంగాణ యువతరం బతుకులున్నాయని చెప్పి మనకు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం కూడా శరం తెచ్చుకోవాలి. ఈ రాజకీయ నాయకులు పొగుడే ముందు